ఇంకో కొత్త విషయం, నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులే. ఏం పెట్టుకుంటారే శిలాఫలకం మీద? పేరు పెట్టుకుంటారు. కానీ మన ఎమ్మెల్యే బొమ్మ పెట్టుకుంటుండు. బొమ్మ ఎవరు పెట్టుకుంటారా? బొమ్మ ఎవరు పెట్టుకుంటారు? గోరీల మీద పెట్టుకుంటారా? శిలాఫలకాల మీద పెట్టుకుంటారా? కానీ ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి అవుతా ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈరోజు మాట్లాడొద్దని ఎంత అనుకున్నా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, వెంకటరమణారెడ్డి సౌమ్యుడు, ఏం మాట్లాడినా పాపం ఏమనడని. బిడ్డ మీరు నేర్పుతున్నారు, మీరే భాష మాట్లాడితే రిప్లై కూడా అదే పద్ధతిలో ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఈ రోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నా ఎన్నికలు అయిపోయినాయి. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే మనందరం కూడా ఏకతాటి మీద కలిసికట్టుగా ఉండాలి, పోరాటం చేయాలి.